అన్న ఇది మొన్ననేమో హరీష్ రావుకు సిట్ నోటీసులు ఇచ్చారు. ఇలా కేటీఆర్కి కూడా సిట్ నోటీసులు ఇచ్చినటువంటి సందర్భం. అయితే ఈ మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నటువంటి ఈ దరిదాపుల్లో కొద్ది రోజుల్లో మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. ఇలాంటి సందర్భంలో సిట్ నోటీసులు ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి వైఖరిని ఎలా చూడొచ్చు అంటారు? మీ అభిప్రాయం ఏంటి? ఏం లేదు, ఎన్నికల లబ్ధి ఉందనికి ఈ జనం దృష్టి అంతా ఇప్పుడు ఏదేమంటారు, చిన్నప్పుడు పోరలు మా అమ్మనో నాయననో బయట పోతుంటే నేను వస్తాను ఏడుస్తురు, ఏడిస్తే మత్పరిస్తారు చూడు, అలా చూడు బిడ్డ ఇటు చూడు బిడ్డ అని ఇటు ఇటు తీసి దాచిపెట్టుడు ఏదో చేస్తారు చూడు. ఈ మత్పరిచుడు పాలిటిక్స్ అన్నట్టు ఇవి. ఇప్పుడు మన దృష్టి అంతా వాళ్ళు చేసిన తప్పుడు హామీలు అడుగుతుర్రు, 6 గ్యారంటీలు అడుగుతుర్రు. అంత పత్రికలలో టీవీలలో ఇదే న్యూస్ వస్తుంది. ఈ న్యూస్ రాకుండా అందరినీ తిప్పాలంటే హరీష్ని తీసుకుపోవాలి, కేటీఆర్ని తీసుకుపోవాలి, కేసీఆర్ మీద ఏదో అలిగేషన్ నిందేయాలి. ఇక అది కాదని వీళ్ళు దూడ్చుకుంటూ కూర్చుంటే నేను ఎన్నికల లబ్ధి పొందొచ్చు అని అంత అధ్వానంగా బీఆర్ఎస్ పార్టీ లేదు. హరీష్ అన్న కేటీఆర్ చాలా దృఢమైన ఇది ఉంటుంది వాళ్ళకు. ఎందుకంటే హరీష్ రావు అన్న 2001 నుంచి ఉద్యమం నడిపిండు, కేసీఆర్ ఎన్నంటున్నాడు. ఆయనకు ఇవన్నీ తెలుసు. ఈయన గురువు ఎవరైతే చంద్రబాబు నాయుడు, తర్వాత మరీ ముదురైన రాజశేఖర్ రెడ్డి అటువంటి వాళ్ళనే ఆలు తిప్పుడు, మత్పరిచుడు, 1 రూపాయి రాదనుడు, ఏం చేస్తావో చేసుకు ఇవన్నీ తట్టుకొని వచ్చిన వీళ్ళు. ఈయన ఒకరోజు పిలిచి ఏదో ఇంటరాగేషన్ చేస్తున్నానే దాని మీద పోలీసు వాళ్ళ దగ్గర తీసుకపోతే భయపడేటోళ్ళు కాదు, డైవర్ట్ అయ్యేటోళ్ళు కాదు. ఇప్పుడు సాయంత్రం రాగానే మళ్ళీ మున్సిపల్ ఎన్నికలు ఎట్లా అనేది దాని మీద ప్రణాళికలు రచిస్తూనే ఉంటారు వీళ్ళు. ఈయన ఎత్తుగడలకు ఆయనకు తెలివిలేక, ఎవరికి రేవంత్ రెడ్డి అంటే ఆయన ఏం చేస్తున్నాడంటే వీళ్ళని అటు ఇటు చేసి ప్రజలలో కన్ఫ్యూజన్ చేసి వీళ్ళు ఏదో తప్పు చేసిర్రు అన్నట్టు క్రియేట్ చేస్తే ఓట్లు మాకేస్తారు అనేది. కానీ ప్రజలు తెలివి తక్కువలు కాదు, బాగా ఇప్పుడు తెలివి కాళ్ళు అయినరు. అప్పటి ఎడ్డి జమానా కాదు. తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత అయితే ప్రతి ఒక్క తెలంగాణ వ్యక్తి ఎంత చైతన్యవంతుడు అయిందంటే అసలు తెలంగాణలో నీళ్ళేంది, నిధులేంది, ఇవన్నీ తెలియకపోయేటి. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసినప్పుడు కేసీఆర్ తీసుకునేటప్పుడు ఎంత ఉంది అప్పు, తర్వాత ఎంత ఉంది అనేది మేమే క్లియర్గా చెప్పినాము. అవిటిని ఏం చేసినామో కూడా చెప్పినాం. ఆసరా పథకాలు ఇచ్చినాము, కళ్యాణ లక్ష్మీలు ఇచ్చినాము, నీళ్ళమ్మ మెయిన్గా. ఇప్పుడు మొన్న అది ఉంది కాళేశ్వరానికి 1,00,000 కోట్లు పెట్టినాం. అది 93,000 కోట్లు. 93,000 కోట్ల రూపాయలు గానే కనబడతలేవా నీకు? కమిషన్ల కోసం చేసిర్రు కాళేశ్వరం. కమిషన్ వేస్తే అదేమైనా బూర్ది పోచి కట్టిరా? నువ్వు ఆడేమో బాంబో గింబో పెట్టిరని ఇప్పుడు అంటుర్రు. దాని మీద దర్యాప్తు చేపిస్తే తెలుస్తుంది. ఆ పిల్లర్ కూలిపోవడానికి, కుంగిపోవడానికి కూడా కారణం. ఎందుకంటే ఎల్ఎన్టీ సంస్థ ప్రపంచవ్యాప్తంగా పేరున్న సంస్థ. వాళ్ళు వందలాది ప్రాజెక్టులు, వందలాది నిర్మాణాలు చేసిరాళ్ళు. వాళ్ళకి ఎక్కడ రిమార్క్ లేదు. ఇంకా వాళ్ళ అగ్రిమెంట్లు ఏముంది, ఇది కట్టిన 3 ఏళ్ళు 4 ఏళ్ళ అగ్రిమెంట్లు, ఏది పాడైనా మేమే చేస్తాము అనేది వాళ్ళ అగ్రిమెంట్ ఉంది. వాళ్ళని ఎందుకు పిలిపించారు? 2 పిల్లర్లు జైరాబాయ్ రిపేర్ అని ఎందుకు అడుగుతలేవు నువ్వు? ఎందుకంటే అది చేస్తే కేసీఆర్ పేరు ఉంటుంది, ఆయన మీద మోపిన నిందను తుడిచేసినట్టు అవుతుంది. ఇప్పుడు అది చూపించి దాన్ని మొత్తం పెట్టిండు. 93,000 కోట్లు కేసీఆర్ పెట్టిండు, నీకు నచ్చలేదు. అయితే ప్రజా సొమ్మును ఆడ ఐడియల్గా ఆడ పడేస్తావా? జంగు పట్టదా? ఇప్పుడు మనం ఒక కొత్త కారు కొనుక్కొచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటాం, దాన్ని వాడుకోకపోతే ఏడాదైనా కదా జంగు పడుతుంది కదా. మళ్ళీ ఇప్పుడు కాళేశ్వరాన్ని వాడకుండా ఆడ పెట్టినావు. నీళ్ళు ఇప్పుడు మనం ఒక ఎడారికి పోతాం, ఆడ పోతే 1,000 రూపాయలకు బాగా దూపు అవుతుంటుంది. 1,000 రూపాయల బాటల్ లీటర్ అన్నా కూడా మనం కొనుక్కుంటాం. అట్లనే తెలంగాణలో వ్యవసాయానికి నీళ్ళు లేవు, హైదరాబాద్లో తాగనీకి నీళ్ళు లేవు, నీళ్ళ మోటార్ల కాడ గుద్దుకొనుడు ఇదంతా ఉండేది. ఇవాళ అభివృద్ధి అయింత ఎక్స్పాండ్ ఎందుకవుతుంది ఈ రాష్ట్రం? హైదరాబాద్ నీళ్ళు సౌలభ్యత వచ్చింది. ఇప్పుడు ఎంతమంది వచ్చినా 100 సంవత్సరాల దాకా కూడా హైదరాబాద్కు నీటి కొరత ఉండదు. ఏది కాళేశ్వరం పనిచేస్తే. కాళేశ్వరం గోదావరి నుంచి నీళ్ళు తెచ్చుకుంటాం, మనం ఇక్కడ హాయిగా మనం ఉంటాం నీళ్ళతోని. ఆ నీళ్ళ దప్పికని ఫస్ట్ తీర్చిండు. ఫస్ట్ మనిషికి కావాల్సింది నీళ్ళు కదా. అమలవుతున్నాయి. సర్పంచ్లు ఎన్నికల్లో ఏ విధంగా అయితే ఎక్కువ శాతం మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అంటే కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డ వాళ్ళు గెలిచారు, అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల్లో కూడా వాళ్ళే గెలుస్తారు. ఇప్పుడు దేశ చరిత్రలు కావచ్చు, రాష్ట్ర చరిత్రలు కావచ్చు, ఎప్పుడైనా అధికార పార్టీలైనా ఉప ఎన్నికలు కానీ, ఎవరైనా చచ్చిపోతే వచ్చిన ఎన్నికలు కానీ, ఇంకే రాజీనామాలు చేస్తే వచ్చిన ఎన్నికలు కానీ అధికార పార్టీయే గెలుస్తుంది. తర్వాత ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా నీకు 100% వాళ్ళే పై చేయి ఉంటుంది, ఎవరు అధికారంలో ఉన్నది. కానీ ఇక్కడ ఏమైంది, 90% సీట్లు వస్తాయి. మీరు చరిత్ర తీసుకోండి.
అనాలిసిస్ తీసుకుంటే మీకు తెలుస్తుంది. కానీ మీకు మొన్న ఎంత వచ్చినాయి? 50% వచ్చినాయి, 10%. ఇక ఆయన రాసుకుంటే దానికి మనం ఏం చేస్తాము? వెనకటికి స్కూల్లో చదువుకుంటే మార్కులు 9 వస్తే ఏం చేస్తుండే? ఇంట్లో అయ్యదిడతాడని పక్కకు సున్న పెట్టుకుంటుండే, 90 చేసుకొని తీసుకుపోయి ప్రోగ్రెస్ కార్డు చూపిస్తుండే అయ్యకు. అట్లా ఇప్పుడు ఈయన నాకు 80 వస్తే 85% మేము గెలిచినామని ఆయన రాసుకుంటే మనం ఏం చేస్తాం కదా? మున్సిపల్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ ప్రధాన పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు అంతా మొత్తంగా జనం ఏం నిర్ణయం అనుకున్నారంటే కేసీఆర్ వస్తేనే ఇక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ మనం గెలిపిస్తేనే ఈ రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ కాంగ్రెస్ వాళ్ళు చేసే అరాచకాలు, ఈ స్కామ్లు, ఈ దోపిడీలు ఇవన్నీ ఆగుతాయి. ఆ దేశం కోసం, రాష్ట్రం కోసం, హైదరాబాద్ కోసం కానీ, పట్నం కోసం కానీ, ప్రజల కోసం ఈ పార్టీ అయితేనే, వీళ్ళైతేనే ఆలోచిస్తారు. వీళ్ళకి బుర్రలు లేవు, పాడలేవు అనే దీనికి వచ్చేసి వాళ్ళు నిర్ణయం చేసుకురాలు. జనం నిర్ణయించుకో మైండ్ సెట్ నిర్ణయం అయిపోయినది వాళ్ళ మైండ్లో. దాన్ని